హలో అండి, నమస్తే అందరికీ. ఇదండి నేను ఇప్పుడు మన ఇంట్లో బియ్యం పప్పు కడుక్కున్న నీళ్ళు కూడా మొక్కలకి బాగా ఉపయోగపడతాయి అని చెప్తా కదండి. మినప్పప్పు పొట్టుపప్పు కడుక్కున్నానండి మొన్న. అయితే 4 రోజులు అవుతుంది. ఇప్పటికి వర్షం పడతా మనం మొక్కలకి ఇవ్వటానికి నీళ్లు కుదరటం లేదు. ఇంక ఈరోజు కొంచెం నిన్న ఎండ వచ్చింది, నీళ్లు ఇవ్వలేదు. ఈరోజు కూడా ఎండగానే ఉంది. అందుకని చెప్పి ఈ మొక్కలకి ఇద్దామని పైకి తీసుకొచ్చానండి. కొంచెం లోపల నిమ్ముండా కూడా పైన అయితే ఎండిపోయినట్టు వస్తుందండి మట్టి. ఇవన్నీ దీనికి ఇప్పుడు కొంచెం కొంచెం ఈ లిక్విడ్ ఇచ్చామంటే ఈ వర్షాలకి మొన్న నేను కొన్నిటికి పొడి చేసి ఇచ్చాను కదా వర్షాలు పడేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్ళు ఇచ్చుకుంటే ఇంకా బాగుంటాయండి. టమాటాలు కానీ చూడండి, ఇవన్నీ పెద్దవి అవుతున్నాయి. ఇవన్నీ ఇక మందార పూలు మొగ్గలు కానీ బాగుంటాయండి. ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకుంటే చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. చూస్తున్నారు కదా ఎన్ని పూలు ఈరోజు కోసినవి మీకు షార్ట్లో వస్తాయి. చూడండి, ఇది కొంచెం ఎండిపోయినట్టు వచ్చింది ఈ మట్టి. ఈ మొక్క చూడండి వడబడిపోయింది. కొన్ని మొక్కలు నీళ్ళు బాగా ఉండాలి కొన్నిటికి. చూడండి టమాటాలు కూడా పెద్దవి అవుతున్నాయి. అయితే నేను పప్పు కడుక్కున్న నీళ్ళు ఇవి ఇస్తున్నానండి. ఇప్పుడు ఈ నీళ్ళు నేను చెప్తుంటాను కదా, పడబోయి బాకండి పప్పు కడుక్కున్నా కానీ. ఇప్పుడు ఈ 4 రోజులు ఇవ్వండి. 4 రోజులు అవుతుంది నేను కడిగి పెట్టుకొని. వర్షాలు పడతా ఇవ్వలేదు. బాగా పొట్టు కూడా బాగా మగ్గిపోయినట్టు నానిపోయిందండి బాగా. అయితే ఇప్పుడు వీటిని డైరెక్ట్గా ఇవ్వనండి. ఎందుకంటే బియ్యం కడిగిన నీళ్ళు అవి బాగా ఫర్మెంటెడ్ అయిపోయింది. అంటే కడిగిన రోజే ఇవ్వద్దు అని చెప్పాను కదా. నేను చూడండి 2 డబ్బాలు తీసుకున్నా. ఒక బకెట్కి 10 లీటర్లకి 2 డబ్బాలు తీసుకున్నా. ఇట్లా మనం ఫర్మెంటెడ్ అయిపోయినాయి కాబట్టి మనకి కొద్దిగా మామూలుగా అయితే 3 రోజులు ఉంచమని చెప్తున్నాను. 3 రోజులు ఉంచుకుంటే బాగా కలిసిపోతాయి. ఇప్పుడు 4వ రోజు అయింది నాకు. నిన్న ఇవ్వాల్సింది కొంచెం తడిగా ఉందని చెప్పి నేను ఇవ్వాల. తడి ఉన్నప్పుడు ఏంటంటే ఇంకా నీరు ఎక్కువైపోద్ది కదా అని చెప్పి కొంచెం వడబడుతున్నాయి మొక్కలు అనుకున్నప్పుడు ఇద్దాంలే. అన్ని మొక్కలు ఇప్పటికీ కొన్ని బాగానే ఉన్నాయి, అన్నీ బాగానే ఉన్నాయి. కొంచెం ఇది ఒక్కటే ఇట్లాగ అయింది. అయితే ఇప్పుడు మనం ఈ నీళ్లు కొంచెం కొంచెం నేను ఫర్మెంటెడ్ అయినాయి కాబట్టి కొంచెం వాటర్ కడుక్కొని ఇస్తున్నా. మీరు కూడా అట్లా ఉంటే కనుక ఎక్కువ రోజులు అయితే ఏంటంటే బాగా పులిసినట్టు వస్తాయి. ఏదైనా మజ్జిగ పడ్డ బియ్యపు నీళ్ళు కూడా మంచిగా ఫర్మెంటెడ్ అయినప్పుడు పులుపు వాసన వచ్చిద్ది. కాకపోతే ఇప్పుడు నాకు అంతగా రాలే. ఎందుకంటే నేను బయట పెట్టుకున్నా, ఇంట్లో కూడా కాకుండా బయట పెట్టుకున్నా. అందువల్ల నాకు అంత వాసన అనిపించలే. ఇంకా కుదరలేదనుకో 2-3 రోజులు మళ్ళీ వర్షాలు అని చెప్తున్నారు ఏందో. ఇంకా 2-3 రోజులు కుదరకపోయినా మూత తీసేసి పక్కన పెట్టుకున్నామంటే గాలికి కొంచెం అటు ఇటు వెళ్ళిపోద్ది స్మెల్ అనేది. ఇప్పుడైతే నాకు స్మెల్ కూడా ఏం లేదండి. అందుకని నేను ఇలాంటి నీళ్ళు కూడా నేను పానీయనండి వేస్ట్గా. ఇప్పుడు ఇది బాగా ఫర్మెంటెడ్ అయింది కాబట్టి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఈ పూలు పూసే మొక్కలు, కాయలు కాసే వాటికి కానీ అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి, ఒకదానికని లేదు. ఇప్పుడు నేను ఎన్నిటికి వస్తే అన్నిటికి ఇస్తానండి. ఎందుకంటే అన్ని మొక్కలకు నాకు రావు, చాలా ఇవి కొన్నిటికి ఇస్తుంటాను. కొంచెం మందారాలకి మొన్న ఆ పొడి ఇచ్చాను కదా, వాటికి కాకుండా మిగతా వాటికి ఇవ్వని వాటికి ఇస్తుంటా. చూడండి వర్షం పడ్డప్పుడు ఉన్న బలం అంతా వెళ్ళిపోద్ది, ఒట్టి మట్టిగానే మిగిలిపోద్ది. మట్టి మీద ఏంటంటే మెత్తదనం ఉండదు టబ్బు లోపల. అందుకని చెప్పి మనం మళ్ళీ ఇప్పుడు వాటికి ఏదైనా కంపోస్ట్ కానీ అట్లా ఇచ్చుకోవాలి. ఈ మొక్క ఈరోజు 3 పూలు వచ్చినాయి. ఇదైతే 2 పూలు వచ్చినాయి. కోసా, ఫోటోలు వస్తాయి మీకు ఈరోజు, ఫోటోల రూపంలో పెడతాను చూడండి. ఇట్లా ఈ ఫర్మెంటెడ్ అయినవి మొక్కలకి భలే ఇష్టం అండి. మట్టికి ఎంత ఫర్మెంటెడ్ అయితే అంత బాగా పనిచేస్తుంది మొక్కల మీద.
చూస్తున్నారు కదా ఇప్పుడు మన మొక్కలు ఎలా ఉంటున్నాయో. అసలు మల్లె మొగ్గలు చూడండి, అసలు ఎవరికన్నా ఉంటున్నాయా, వస్తున్నాయా? ఇప్పుడు పూలు రోజు కొన్ని కొన్ని కోస్తానే ఉన్నాయి. 7-8 పూలు, 10 పూలు, 6 పూలు అని ఇట్లా వస్తానే ఉన్నాయి. అసలు ఈ మొక్క చూసారా, మొన్న మొత్తం దూసిపోసానా, మళ్ళీ చిగుర్లు చూడు ఎట్లా వచ్చిందో అట్లా. ఇప్పుడు ఈ గులాబీలకు కూడా బాగా పనిచేస్తుందండి. ఎందుకంటే మందారాలకి, మల్లెలకి, గులాబీలకి మట్టి ఇప్పుడు మట్టి కొన్నిట్లో తడిగా ఉందండి. ఇది ఇట్లా తడిగా ఉన్నప్పుడు ఇలాంటి వాటికి ఇవ్వకూడదండి నీళ్ళు. చూడండి ఇవి కొంచెం ఆరిపోయినట్టు వచ్చింది. ఇట్లాంటి దానికి కొంచెం కొంచెం ఇచ్చుకోవచ్చు. అప్పుడు తవ్వి పెట్టాను కదా ఇంతకుముందు, కొద్దిగా ఇద్దాము ఇట్లా. వర్షాలు పడినప్పుడు కొంచెం పైన అట్టగట్టినట్టు వస్తుంది కదా, అది చూసి మళ్ళీ నీళ్ళు అయిపోయినాయి అని మనం గబగబ పోస్తాం. అది కూడా కాదు, చూసుకోవాలి. ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఇక్కడ ఏ మొక్క ఎక్కువ నీళ్ళు అవసరం అవుతాయి, ఏ మొక్కకు అనేది. అసలు చూడండి చిగుర్లు చూస్తున్నారా, చిగుర్లేనా మొగ్గలేనా, పువ్వులు కోస్తానే ఉన్నాను, పూలు చూపిస్తానే ఉన్నాను. ఈ పువ్వు ఇందాక ఒకటి కోసాను అక్కడిది, ఇది రేపు కోస్తా. చూడండి అసలు ఎన్ని మొగ్గలు ఎంత బాగా వస్తున్నాయో చూడండి. కొద్ది కొద్దిగా ఇద్దాం, ఎందుకంటే తేమ ఉంటుంది ఆల్రెడీ. ఇదేమో మంచి లిక్విడ్ అండి. ఇప్పుడు పోషకాలు, అన్ని రకాల పోషకాలు ఉంటాయండి ఇందులో, ఈ వాటర్లో. ఇలాంటివి మట్టికి ఇస్తే ఎసిడిక్ నేచర్ అంటున్నారు కదా, అదేందో నాకు అర్థం తెలియదండి. నేను చెప్పలేను, వింటున్నాను కొంతమంది దగ్గర. ఆ ఎసిడిక్ నేచర్ అనే దానికి నాకు అర్థం తెలియదు, అందువల్ల ఆ ఒక్క పేరు చెప్పగలుగుతున్నా. ఓకే, ఇక్కడ టమాటా పండుతుంది, ఇదిగండి. ఇది బూజు వచ్చింది, తవ్వాలి మళ్ళీ. ఏదో పని వస్తానే ఉంటుంది. ఈ వర్షాలు లేకపోతే ఇంకా అన్నీ తవ్వుకుంటా చక్కగా పని చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఇదో మందారం ఉందా, ఇందులో గులాబీలు చూడండి మొగ్గలు. అసలు ఎన్ని కొమ్మలు వచ్చినాయో చూడండి బాగా. ఇక్కడ కట్ చేశాను, ఇదిగండి. ఈ కట్ చేసిన తర్వాత కొమ్మలు చూడండి ఎట్లా వచ్చినాయో, మొగ్గలు వస్తున్నాయి. ప్రతి చిగురు దగ్గర మనము మొగ్గలు రావటానికి ఇలాంటి లిక్విడ్స్ కూడా బాగా పనిచేస్తాయండి. మీరు కూడా ట్రై చేసి చూడండి. నేను ఇస్తుంది ఇయే కదా, ఇప్పుడు చూస్తున్నారు కదా మొగ్గలు ఎంత బాగా వస్తున్నాయో. ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చండి నీళ్ళు ఉంటే కనుక. మందారాలు ఇది కింద నుంచి కొమ్మ తీసుకొచ్చి పెట్టా కదా, మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అని చెప్పి, అది బాగా చిగుర్లు వస్తుంది, సెట్ అయిపోయింది. ఇంకా మట్టిలో సారవంతం అంతా దిగిపోయింది, సారం. మళ్ళీ ఇలాంటివి ఇచ్చుకుంటే మంచిగా రూట్ బాగుంటుంది. రూట్ సిస్టమ్ బాగుంటే మొక్క బలంగా పెరుగుద్దండి. చూస్తున్నారు కదా, ఇవి కూడా కింద నుంచి తీసుకొచ్చి నాటుకున్న మొక్కలండి. ఈ గులాబీ మొక్కలకు కూడా ఇస్తానండి. చూసారా గుత్తులు గుత్తులుగా ఎట్లా వస్తున్నాయో. ఇవన్నీ ఫొటోస్ వస్తాయి మీకు, ఈరోజు ఫొటోస్ పెడతాను. చూస్తుంది ఇలాంటివేనండి. ఇప్పుడు ఎక్కువ
బరిగుడ్లకి ఇచ్చినా కూడా పాలు బాగా వస్తాయి అని బరిగుడ్లకి కుడితిలాగా పోస్తున్నారు కదా. కుడితే అంటే బరిగుడ్ల కింద వస్తుంది. ఇదేమంటే కిచెన్ వేస్ట్ లిక్విడ్ అంటున్నాము. ఎందుకంటే మనం ఇచ్చే దాన్ని బట్టి పేరు మారిపోతుంది. చూసారా టమాటాలకి కొంచెం అసలు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇవ్వండి గుత్తులు పడ్డాయి బాగా. ఇట్లాంటప్పుడు మనము ఈ మొక్కలకి ఎక్కువ ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. అదే ఇప్పుడు బర్రెలకి ఇస్తే కుడితే అంటారు, మొక్కలకి ఇస్తే కిచెన్ వేస్ట్ లిక్విడ్ అంటున్నాము. అట్లా మారిపోతాయి అర్థాలు ఒక్కొక్క దానికి వచ్చేసరికి. ఇదండి ఇది కూడా నారు నాటుకోవాలి నేను. కొన్ని మొక్కలకి ఉన్నాయి ఇంకా. ఇదండి సపోటా మొక్కలకు కూడా ఇస్తాను. మొన్న ఇచ్చింది కొంచెం తవ్వాలి, ఇట్లా తవ్వితే ఇదంతా తిరగబడిపోద్ది. తర్వాత దూతం ఇంకా చిన్న పిందెలు కూడా చాలా వచ్చినాయండి సపోటా మొక్కలకి. కొంచెం ఎక్కువ వేస్తా. దీంట్లో టమాటా మొక్క చూడండి ఎంత పెరుగుతుందో, బాగా పెరుగుతుంది. పిందెలు కూడా చాలా పడ్డాయండి. ఇదిగండి ఈ మొక్కలో చాలా పిందెలు వచ్చినాయి. ఇదిగండి చిన్న పిందెలు. ఇంకో 10-15 రోజులు పోతే మళ్ళీ ఈ మొత్తం కూడా మన కాయల రూపంలో కనపడతాయండి. అవకాడో, ఈ యాపిల్, స్వీట్ నారింజ ఇలాంటివి ఏంటంటే స్వీట్ నారింజ కూడా కోసేసాను. ఇదిగండి టర్కీ అంజూర్ అని పిందెలు పడుతున్నాయి, దీనికి కూడా ఇస్తున్నా. ఇది మంచి ప్రోటీన్స్ బాగా ఉంటాయండి. మనకి కూడా ప్రోటీన్స్ ఉంటాయనే కదా మనం టిఫిన్ తింటుంది. బాగా పనిచేస్తుందండి మొక్కలు. మట్టి గుల్లబారే తత్వం ఉంటుందండి ఇట్లా. ఈ వాటరు బియ్యం కడిగినా, పప్పు కడిగినా, మజ్జిగ మిగిలిన ఇట్లాంటివన్నీ పోసి పెట్టి ఇస్తే అసలు మట్టి కూడా మంచిగా గుల్లబారి బాగుంటుంది. పూలకి బాగా పోస్తాయి, పూలు కూడా పూల మొక్కలు ఇట్లాంటి వాటికి ఇచ్చుకోవచ్చు. కాయలు కాసే మొక్కలకి చూస్తున్నారు కదా, చూడండి ఎన్ని పిందెలు పడ్డాయో అసలు ఆ చిన్న గోతంలో. ఎందుకంటే సైజు చిన్నదైనా, టబ్ అయినా, గోతం అయినా ఒక చిన్న బకెట్లో పెట్టుకున్నా కానీ దాని వేరుకి సరిపడా మనం ఫుడ్ అందిస్తే అది ఫుడ్ తీసుకుంటుంది. కానీ మట్టిలో అంటే ఇవన్నీ మనం 3 నెలలు 4 నెలలు ఉంచి సీజన్ వారీగా వచ్చిపోయే మొక్కలు ఇవి. పెద్ద మొక్కల కంటే పెద్ద టబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు ఇట్లాంటివి చిన్న వాటిలో పెట్టుకున్న మనం ఇచ్చే లిక్విడ్ వేరుకు అందాలి. వేరుకు అందితే ఏదైనా చూడండి. ఇప్పుడు నేను ఇది ఇచ్చాను కదా పొడి, ఈ పొడి ఇచ్చాను కదా మొన్న, దీన్ని కొంచెం తవ్వాలండి అన్నీ. ఇంకా ఈ వర్షాలు తగ్గితే పని చేసుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు ఎంత మట్టి కొంచెం తిరగేసుకొని నేను మళ్ళా కిచెన్ వేస్ట్ ఇస్తాను. ఇప్పుడు ఈ నీళ్ళు ఇచ్చాను, మొన్న పొడి ఇచ్చాను, మట్టి కూడా కొంచెం గుల్ల చేసుకుంటే చూస్తున్నారు కదా ఇట్లా పొడిగా చేసుకొని ఈ వేర్లకు అందించామంటే ఫుడ్డు మొక్క బలంగా పెరుగుద్దండి. మట్టి ఎంత ఉన్నది అని కాదు, ఇక్కడ మనం ఏం ఫుడ్ ఇస్తున్నాము, ఈ మొక్కకి సరిపడా ఫుడ్ మనం అందిస్తే అది కూడా మనకి కాయలు బాగా అందిస్తుంది. చూడండి అసలు ఎన్ని కాయలు గుర్తులేంది అసలుకి. అట్లా మళ్ళీ 2 రోజులు ఆగి కిచెన్ వేస్ట్ ఇస్తా. అప్పుడు ఇంకా ఈ పూతలు, ఎన్ని పూతలు ఉన్నాయి కదా,
ఇవన్నీ పెద్ద పిందెలుగా మారి పెద్దవి అవుతాయి. ఇక ఈ చెట్టుకి నేను ఏదన్నా కట్టాలి, కొమ్మ వరగబడిపోతుంది బాగా. చూడండి 2 మొక్కలు, ఆ గోతంలో ఒకటి ఈ గోతంలో ఒకటి. ఇదండి ఇక్కడ బీర మొక్కలకు కూడా ఇస్తున్నానండి. బీరకాయలు చూడండి పెద్దవి అవుతున్నాయి. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఇదేమో కొంచెం లావు పొట్టిదండి కాయ. ఇదేమో పొడవుగా ఉంటుంది, కొంచెం సన్నగాను పొడవుగా డార్క్ గ్రీన్ వస్తుంది. ఇది వీటికి కూడా ఇస్తున్నాను. ఈ పూల మొక్కకి పక్కన ఏది ఉంటే అది ఇస్తుంటా కదా అట్లా. ఇందులో మిరప మొక్కలు ఉన్నాయి, వాటికి ఇచ్చా. ఇక్కడ మామిడి మొక్కకి ఇద్దాము. ఇక్కడ జామ మొక్కలు చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో. సీడ్స్ తోటి వచ్చినాయి అని చెప్పా కదా, అదేమో తోరణం కట్టినట్టు అల్లుకుంటుంది అట్లాగా. చూడండి వీటికి జామ మొక్కలకు కూడా ఇస్తున్నాము. మొన్న ఈ ముదురాకులు కొంచెం చిక్కగా ఉన్న దగ్గర అట్లాంటి ఆకులన్నీ తీసానండి. ఇది నేలకు కూడా మంచిగా కార్బన్ని అందిస్తుందండి మట్టికి. ఇట్లాంటి ఎండు ఆకులు కూడా వేసి పెట్టుకోవాలి, బాగుంటాయి మొక్కలు కూడా. చూడండి ఈ మధ్య బాగా ఎదుగుతుంది. ఏదో ఒకటి మనం లిక్విడ్స్ ఇట్లానే ఇస్తున్నాం కదండి. ఇప్పుడు ఇది కూడా మంచి ప్రోటీన్స్ ఉండే లిక్విడ్ కదండి, మన మొక్కలకి మట్టికి బాగా పనిచేస్తుందండి. ఇక్కడ అదే బత్తాయి చెట్టు, దానికి వచ్చా. ఇది సీతాఫలం. ఇక్కడ కమలా చెట్టు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇదొకటి సీతాఫలం పిందె పడుతుందండి ఇక్కడ. అదేండి పిందె, అదేండి. ఈ కొమ్మలు అన్నీ తీసేసా కదా ఒకసారి, ఆకులు కొమ్మలు మొత్తం తీసేసిన తర్వాత చిగుర్లు వచ్చి బాగా పచ్చగా మొక్క అంతా బాగుంది. ఇప్పుడు ఇట్లా ఏదో పని చేస్తూనే ఉండాలి. ఇది కాయ ఇంకా పండలేదు, పండితే కోస్తానండి. ఆ ఆకులు కూడా తీసేద్దామంటే ఇక వర్షాలు మొదలయ్యి తీయటానికి కుదరలేదండి. ఇది మామిడి కాయ పెరుగుతుంది. మొన్న అంగుళం చూపించాను, ఇప్పుడు మళ్ళీ ఒక్కరు పెరిగింది. చూద్దాం. నేనైతే ఇట్లాంటి లిక్విడ్స్ ఇచ్చుకొని మొక్కలను పెంచుకుంటున్నానండి. మీరు కూడా ఇట్లానే ఇచ్చి మీ మొక్కలను పెంచుకుంటారని నేను కోరుకుంటున్నా. ఓకే అండి. చూడండి పచ్చగా, ఇది కూడా అసలు ఎంత పెరిగిందో. చిన్న కొమ్మను తీసుకొచ్చా, కొమ్మ లాంటిదే మొక్క, అట్లాంటిది ఎంత పెరిగిందో చూడండి. మాను పెద్దది అవుతుంది, కొమ్మలు కూడా పెరుగుతున్నాయి. నెక్స్ట్ ఇయర్కి ఏమన్నా కాపు వస్తుందేమో చూడాలి. ఓకే అండి, ఉంటానండి. ఇలాగే మీరు కూడా ఇవ్వండి మీ మొక్కలకి. ఓకే, బాయ్ అండి.